రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడైన తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నీ మా నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, గడిచిన పగలంతయు నా తండ్రి నీ బలిష్టమైన రెక్కల్లో భద్రపరిచి క్షేమముగాను ప్రభువా ఈ రీతిగా నా తండ్రి ఈ రాత్రి కాలాలలో ఈ రీతిగా ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. దేవా, ఆలోచనకర్త నీకు వందనములయ్యా, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు ప్రభువా. కృపాశక్తి సంపన్నువైన మా దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పగలంతయు ప్రభువా ఎంతో కష్టపడి శ్రమించి తిరిగి నా తండ్రి గృహాలకి మమ్మల్ని క్షేమంగా చేర్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా యేసయ్యా, ఇదిగో నా తండ్రి నీకే వేవేల కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నా ప్రభువా. దేవా, ఈ ఉదయకాల వేళ అంతలో దేవా ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని క్షేమకరమైన ప్రయాణాలను చేసి ప్రభువా తిరిగి క్షేమంగా గృహాలకు చేర్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అందును బట్టి నీకు వేవేల కృతజ్ఞత వందనములు దేవా. అయా యేసయ్యా, ఇదిగో నా తండ్రి హాస్పిటల్లో నా ప్రభువా ఉన్న ప్రతి రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నామని అడుగుచున్నాం దేవా. ఏ రోగికైతే నా తండ్రి డాక్టర్ అవసరమయ్యున్నదో ప్రభువా అటు రోగిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. ఎందరో నా తండ్రి పేదవారు ప్రభువా, ధనము లేక డబ్బు లేక ప్రభువా హాస్పిటల్లో చూయించుకోలేక మరణానికి పాత్రులు అవుతున్నారు దేవా. అయ్యా, నీవైతే ప్రభువా జీవమును నా తండ్రి మరణాన్ని ప్రభువా జయించిన దేవుడు ప్రభువా, మరణమును జీవమును నీలో దాగి ఉన్నవి దేవా. అందులో పట్టు నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రతి రోగిని మీరు జ్ఞాపకం చేసుకోండి, అటువంటి వారిని మీరు దర్శించమని అడుగుచున్నా, వారి యొక్క పడకల యొద్దకు మీరు వెళ్ళమని అడుగుచున్నాం దేవా. ఈ రాత్రి కాలంలో ప్రతి రోగిని బాగు చేయమని అడుగుచున్నా, ప్రతి రోగిని స్వస్థపరచమని అడుగుచున్నాం దేవా. అయ్యా యేసయ్యా, ఇదిగో తండ్రి ఏ రోగికైతే డాక్టర్ అవసరమైందో దేవా ప్రతి రోగమును నా తండ్రి నీ నామములో పోవునంటున్నావు దేవా. యేసు నామములో స్వస్థత విడుదల అంటున్నావు ప్రభు. అటువంటి విడుదల ప్రతి రోగి నదుని యేసు నామములో పొందుకొనును గాక దేవా. నీ సహాయం చే. అలాగే దేవా, ఇదిగో నా తండ్రి చదువుకుంటున్న బిడ్డలున్నారు ప్రభా. బిడ్డలు నా తండ్రి వాళ్ళ స్కూలుకు వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేస్తున్నామని అడుగుచూ ఉన్నాం అయ్యా. తిరిగి క్షేమంగా గృహాలకు చేరే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, వారి ప్రయాణాల్లో మీరు తోడుండండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి, మంచిగా చదువుకుంటకు నీ సహాయం దయచే దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి నీకు వందనాలు దేవా. మా నాయకుల్ని మీరు దర్శించండి, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రతి నాయకుల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నామని అడుగుచున్నా. ఈ దేశాన్ని పాలిస్తున్న ప్రతి నాయకుల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. వారిని వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకునండి. మంచి పాలన ప్రజల యొద్దకు వచ్చుటకు నేను సహాయం దయచేయండి దేవా. అయా యేసయ్యా, ఎవరు కూడా ప్రభువా ఇదిగో నా తండ్రి మేము పొందుకోలేదు అనుకున్న ప్రభువా ప్రతిదీ నా తండ్రి అయ్యా ఇదిగో ఈ గవర్నమెంట్లో మేము పొందుకొని ఉన్నామని ప్రతి ఒక్కరూ నా ప్రభు సమాధానం చెప్పుటకు నేను సహాయం దయచే. అధికారులతో మీరు మాట్లాడమని అడుగుచున్నా. చక్కని పాలని ప్రభు ప్రజలందరికీ నా తండ్రి అందులాగా నీవు సహాయం దయచే తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా యేసయ్యా, ఇదిగో నా తండ్రి మా దేశాన్ని కాపాడుతున్న ప్రభా సరిహద్దుల్లో ఉన్న నా తండ్రి సైనిక దళాలను మీరు కాపాడమని అడుగుచున్నా. సంరక్షించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా విరుపక్షాలు నా తండ్రి యుద్ధం జరుగుతూ ఉండగా యుద్ధ బేరులో నీవు ఉండమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా ఏ ప్రాణ నష్టము ఏ ప్రాణహాని కలుగకుండా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని అడుగుచున్నాం దేవా. సమాధానపరచమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు ప్రభా. ఇరు దేశాల వారిని సకితపరచండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయా యేసయ్యా, ఇదిగో నా తండ్రి కుటుంబాలను విడిచి ప్రభా గృహాలు విడిచి దేవా దేశ సంరక్షణ కొరకు దేశ సరిహద్దుల్లో ఉంటున్న ప్రతి సైనికుల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. మీరే వారిని కాపాడి సంరక్షించమని అడుగుచున్నాను దేవా.
నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయా యేసయ్యా నీకు వేవేల కృతజ్ఞతా వందనములు చెల్లించుకుంటున్నా ప్రభా. పగలంతయు నా తండ్రి ఎంతో ప్రభా అలసి నా తండ్రి సొమ్మసిల్లిపోయిన శరీరాలతో గృహాలకు చేరి ఉంటారు, కష్టపడి పనిచేసి ప్రభా. అట్టి వారిని మీరు దర్శించండి, అట్టి వారితో మీరు మాట్లాడండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తగిన ప్రతిఫలాన్ని మీరు వారికి అనుగ్రహించున్నారు, మేము నమ్ముచున్నాం దేవా. ప్రతి ఒక్కరిని మీరు కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా, దీవించండి దేవా. అయా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా ఇదిగో నా తండ్రి ఎందరో బిడ్డలు ప్రభా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే ధన్యతని భాగ్యాన్ని దయచేయి దేవా. తండ్రి ఇటువంటి శుభదినాన్ని తరుణాన్ని చూడలేక ఎందరో కాలగర్భంలో కలిసి కనుమూస్తూ ఉన్నారు ప్రభా. అట్టి ధన్యతని నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ దయచేయి దేవా. అయా యేసయ్యా ఏ మంచి లేని మమ్ములను ఎన్నుకోని ప్రభా ఈ రీతిగా నా తండ్రి మోకరించి నిన్ను గోజాడే ధన్యతని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అటువంటి ధన్యతని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా నీకే వేవేల కృతజ్ఞత వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. అయా యేసయ్యా ఇదిగో నా తండ్రి ఈ రాత్రి కాల వేళలో ప్రభా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అయ్యా వివాహం కొరకు ఎదురు చూస్తున్నారేమో వారికి చక్కని బాదుసాములను దయచేయండి. వధువుకు కావలసిన వరుడును మీరు సిద్ధపరచండి దేవా. వరుడుకు కావలసిన వధువును మీరు సిద్ధపరచండి దేవా. అయ్యా ఈ లోకములో భార్యాభర్తల బంధం అనేది ఎంతో గొప్పది ప్రభువా. వారిరువురిని ఐక్యత చేయటం నా తండ్రి నీ ఘనమైన వివాహం ప్రభువా. అటువంటి ఏర్పాటుని మీరు కలిగించినందుకు నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా వివాహం చేసుకొని దేవా వివాహానికి బంధులవుటకు నీ సహాయం దయచేయి దేవా. నీకు వందనాలు. మంచిగా వివాహం జరుగుటకు నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాం. వివాహం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవా చక్కని బాదుసాములను దయచేయమని అడుగుచున్నాం. అలాగే తండ్రి వివాహాలు జరిగి సంతానం లేక అలమటిల్లుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకునండి దేవా. అయ్యా ఈ రాత్రి కాలంలో మొరపెడుతున్నప్పుడు వారి మొరని వినమని అడుగుచున్నాం ప్రభా. మీరు అంటున్నారు కదా దేవా విననేరకుండానట్లు నా చెవులు కుర్చకాలేదు అని ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి కనుక మీరు వినగలిగిన దేవుడు ప్రభువా. ప్రతి ఒక్కరు మరి మీరు వినమని అడుగుచున్నాం. విజ్ఞాపనల ధ్వని ఆలకించమని అడుగుచున్నాం ప్రభువా. దేవానికి వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రతి బిడ్డని మీరు దర్శించండి, ప్రతి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం ప్రభా. అయా గర్భాన్ని మీరు ముట్టండి దేవా. అయా గర్భంలో నా తండ్రి యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నావు దేవా. అయ్యా కనుక ప్రతి ఒక్కరు నా తండ్రి వివాహమైన తరువాత గర్భఫలం కొరకు ఎదురు చూస్తారు ప్రభా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు కదా తండ్రి. నీ బహుమానాన్ని ప్రతి ఒక్కరు పొందుకొంటకు నీ సహాయం దయచే. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎవరికి కూడా నీ బహుమానం తక్కువ కాకుండా ప్రభా అందరికీ నీ బహుమానం అందుటకు నీ సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా ఇదిగో నా తండ్రి చిన్నారు బిడ్డలు ఉన్నారు ప్రభా. ఎందరో నా తండ్రి దిక్కులేక ప్రభా ఇదిగో నా దేవా ఎవరు లేరు మాకని అలమటిల్లుతున్న బిడ్డలున్నారు ప్రభా. దిక్కులేని వారికి నేనే దిక్కు అంటున్నా కదా తండ్రి. దేవా అటువంటి వారిని అందరినీ మీరు కాపాడమని అడుగుచున్నాం, సంరక్షించమని అడుగుచున్నాం. మీరే వారిని పోషించండి దేవా. అయ్యా మీరు సహాయం దయచేయండి, బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా యేసయ్యా ఇంకను దేవా ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. చిన్నారి బిడ్డలని జ్ఞాపకం చేసుకోనండి, బాలింత్రాలని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. అయ్యా ఇదిగో నా తండ్రి బాలింత్రాలని తనకున్న నా తండ్రి తన కౌగిట్లో ఉన్న శిశువులను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. తల్లి బిడ్డలు ఇరువురిని మీరు సంరక్షించండి తండ్రి. ఈ రాత్రి కాల వేళలో దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. జాబులు లేక ప్రభా ఎంతో చదువులు చదివి జాబులు లేక జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. అయా యేసే అధికారులతో మీరు మాట్లాడండి. ఎవరు కూడా ప్రభా పనికి రాని వారిని జాబుల్లో తీసుకొనక ప్రభా చదువుకుంటున్న బిడ్డలు ఎందరో వృధాగా వ్యర్థముగా ఉంటున్నారని అధికారులు స్పందించి ప్రతి ఒక్కరికి జాబును అనుగ్రహించమని అడుగుచు ఉన్నాం
దేవానికి వందనములు. చిన్నారి బిడ్డలని మీరు దర్శించండి దేవా. అయా యేసయ్యా, ఇదిగో నా తండ్రి, ఇంకను ప్రవ్వా నీ దాసులు ప్రవ్వా నీ సేవలో ఎందరో ఉంటున్నారు తండ్రి. అయా యేసయ్యా, నీ దాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు తాకండి తండ్రి. నీ పరిచర్య ఎంతో ముందుకు కొనసాగుటకు నీవు సహాయం దయచే. నిన్ను గురించి ఇతరులకు తెలియచేయట ఎంతో అరుదైనది ప్రవ్వా. కనుక నా తండ్రి, నిన్ను గురించి ఇతరులకు తెలియచేసే ధన్యతని భాగ్యాన్ని మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాం, అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీరే సంరక్షించి కాపాడి ఈ రాత్రి కాలంలో ప్రభా ప్రతి ఒక్కరిని నీ కృపాస్థలకు అప్పగించుకుంటూ నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనమని అతి ఉన్నతమైన యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.